నిన్న లోక్సభలో సుదీర్ఘ చర్చ తర్వాత వాళ్ళ ఆపరేషన్ సింధూర్ మీద రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి జయశంకర్ తేల్చి చెప్పారు, అసలు రహస్యాన్ని విప్పి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారి కూడా ఈ అంశం మీదన మోడీతో మాట్లాడలేదు, టారిఫ్ లాంటి మాటే రాలేదు. ఓన్లీ 9వ తారీఖు మాత్రం జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు మోడీకి, చేసి పాకిస్తాన్ చాలా పెద్ద యాక్షన్కి దిగబోతోంది, అణుబాంబులు బయటికి తీస్తోంది, భారీ బాంబులతో మీ మీద దాడికి రాబోతోంది, మేము మాట్లాడమంటారా ఆపమంటారా అన్నాడు. అంటే మీరు అసలు ఇన్వాల్వే కానక్కర్లేదు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు, ఏం చేయాలో మేము చేస్తాం, థ్యాంక్స్ అని చెప్పి పెట్టేశారు. ఆ తర్వాత అరగంటలో సిస్టమ్ రెడీ అయిపోయింది. వాళ్ళు పొద్దున్న లేచేలోపు వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసులు ధ్వంసం చేసొచ్చు. అణుబాంబులు తీయడానికి ఉద్దేశించినటువంటి కైరానా హిల్స్ ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని కొట్టేశాం. వాళ్ళ నూర్ అహ్మద్ బేస్ దగ్గర నుంచి బయలుదేరాల్సినటువంటి F-16 కదలడానికి ఉద్దేశించినటువంటి ఎయిర్ బేస్ని ధ్వంసం చేశాం. తద్వారా ప్రాణ నష్టం కలిగించకుండా ఆస్తి నష్టం కలిగించాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా కోలుకోలేదు అది. ఆ విషయాన్ని జయశంకర్ మరోసారి గుర్తు చేశారు.